దేవుని పిల్లలారా, దేవుని సంగమా, అపోస్తుడైన పౌలు గారు చేసిన పరిచర్య ఇంత అంత కాదు. అనేక సంఘాలు కట్టాడు ఆయన. ఆయన చేసిన పరిచర్య దేవుడు మెచ్చిన పరిచర్య ఆయన చేసింది. అంత పరిచర్య చేసిన ఆయన ఎన్ని మార్లు దెబ్బలు తిన్నాడు, ఎన్ని మార్లు ఖైదీ అయ్యాడు, ఎన్ని మార్లు దొంగల చేత కొట్టబడ్డాడు, ఎన్ని చలికి వణికాడు, ఆకలికి తట్టుకున్నాడు, ఎంత ఇబ్బంది పడ్డాడు పౌలు. అంతా కూడా ఇబ్బంది పడి ఆయన పరిచర్య చేసి లాస్ట్కి వయస్సు అయిపోయిన తర్వాత కూడా ఆయన బాధ చూడండి. చదువుదాం 2 తిమోతి పత్రిక 'ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది. ఆ దినమందు నీతి గల న్యాయాధిపతి అయిన ప్రభు అది నాకు మాత్రమే కాకుండా తన ప్రత్యక్షతను అపేక్షించు వారందరికీ అనుగ్రహించును. నా యొద్దకు త్వరగా వచ్చుటకు ప్రయత్నము చేయము. దేమ ఇహలోకమును స్నేహించి నన్ను విడిచి దెస్సలోనికి వెళ్ళెను. క్రేస్కే, గలతీయాకు, తీతు, దల్మాయికును వెళ్ళిరి. లోకా మాత్రం నా యొద్ద ఉన్నాడు. మార్కును వెంట పెట్టుకుని రమ్ము. చూసావా, దేమ అంట ఆయన దగ్గర ఉండి ఆయన శిష్యుడిగా ఉన్న దేమ ఇహలోకాన్ని స్నేహించి వెళ్ళిపోయాడంట. పౌలు గారు బాధతో చెప్తున్న మాట ఇది. త్వరగా రమ్ము అని తిమోతికి చెప్తున్నాడు. ఆమె